శ్రీకాకుళం ఎంపీ సీటు గెలుపు అనేది వైసీపీకి ఒక చిరకాలపు కోరికగా మిగిలిపోయింది. వైసీపీకి వెలువల విజయం దక్కిన నేపథ్యంలో కూడా ఈ సీటుని దక్కించుకోలేకపోయింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న శ్రీకాకుళం సీటు మాత్రం టీడీపీ పరమైంది. 2014, 2019లో కూడా టీడీపీయే గెలిచింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం బలంగా వీడి టీడీపీ నుంచి పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎంపీ అయిపోయారు. అంతేకాదు కేంద్ర మంత్రిగా కూడా కీలక శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. అయితే ఈ సీటు మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. కనీసం 2029 ఎన్నికల్లో అయినా ఈ సీటుని గెలుచుకోవాలని చూస్తుంది. అయితే వైసీపీకి శ్రీకాకుళంలో రాజకీయం కలిసి రావడం లేదు. బలమైన సామాజిక వర్గాల మధ్య సమతుల్యం పాటించడంలో వైసీపీ తడబడుతుంది. దాంతో పాటు వైసీపీ చేస్తున్న ప్రయోగాలు కూడా గెలుపు బాటను పట్టించలేకపోతున్నాయని అంటున్నారు. 2014లో తూర్పు కాపులకు టికెట్ ఇచ్చినా ఓటమి పరమైంది. 2019, 2024లో కళింగ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చినా విజయం అన్నది లభించలేదు. దాంతో 2029లో వైసీపీ రాజకీయ సామాజిక వ్యూహాలేంటి అన్నది అయితే చర్చగా ఉంది. ఇక టీడీపీలో చూస్తుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ 5 ఏళ్ల పాటు కేంద్రంలోనే మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే 2029 నాటికి అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అంటున్నారు. రామ్మోహన్ యువ నాయకుడు కావడంతో పాటు చంద్రబాబు, నారా లోకేష్ లకు సన్నిహితుడు. దాంతో లోకేష్ బృందంలో ఆయన కీలకంగా ఉంటున్నారు. ఇక 2029లో ఆయన్ని అసెంబ్లీకి పోటీ చేయించి ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే మంత్రిగా తీసుకోవాలని అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతుంది. రామ్మోహన్ కూడా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ ఎవరు అన్నది ఒకవైపు బిగ్ డిబేట్ గా సాగుతుంది. మరోవైపు చూస్తే వైసీపీ కూడా అదే ఛాన్స్ అని అనుకుంటుంది అని అంటున్నారు. కింజారపు ఫ్యామిలీకి ఉన్న పట్టు రాజకీయ వ్యూహాలతోనే వైసీపీ 3 ఎన్నికల్లోనూ ఎంపీ సీటు గెలుచుకోలేకపోయింది అని అంటున్నారు. ఆయన తప్పుకుంటే తమకు గెలుపు సులభం అవుతుంది అన్న ఆశలు వైసీపీ నేతల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఎంపీగా ఈసారి పోటీ చేయించడానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఆయన తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రిగా కూడా పనిచేశారు. కానీ పార్లమెంట్ కి వెళ్ళలేదు. దాంతో ఆయన ఈసారి ఎంపీగా గెలిచి తన కోరికను తీర్చుకోవాలని అనుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మరో మాజీ మంత్రి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అదే సీటు మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. తమ్మినేని ప్రస్తుతం శ్రీకాకుళం వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈసారి తాను ఎంపీగా పోటీకి దిగుతాను అని ఆయన అధినాయకత్వానికి చెప్పారని అంటున్నారు. దాంతో ఈ ఇద్దరు సీనియర్లలో ఎవరికి ఎంపీ సీట్ దక్కుతుంది అన్నది చూడాల్సి ఉంది. 2 కీలకమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేతలు ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ మొత్తం ఐక్యంగా గెలుపునకు కృషి చేస్తుందన్న చర్చ కూడా సాగుతుంది.